సో ఫ్రెండ్స్, కూర్గులో మంది సెకండ్ ప్లేస్, డే 2లో వచ్చేసి నిసర్గధామ ఫారెస్ట్. ఇది కూడా ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చూడండి జనాలు చూస్తున్నారు కదా ఎట్లున్నారు. ఇప్పుడు వచ్చేసి మేము కరెక్ట్గా 1 o'clock అయితే వచ్చాము నిసర్గధామ ఫారెస్ట్కి. క్యూ చూస్తే చాలా ఉంది, అసలు హెవీ రష్ ఉంది. మార్నింగ్ మేము ఎలిఫెంట్స్ క్యాంప్కి అయితే వెళ్ళాము, బట్ అక్కడ వాటర్ ఫ్లో అక్కడ సరిగ్గా లేదు. ప్లస్ మాకు అక్కడికి వెళ్ళినాక తెలిసిందేది ఏంటంటే బోటింగ్ లేదు, నడుచుకుంటూ అయితే వెళ్ళాలి అక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరన్నా జనవరిలో వెళ్తుంటే ఆల్మోస్ట్ 20 days నుంచి అక్కడ అసలు బోటింగ్ లేదంట వాళ్ళు చెప్పదాన్ని బట్టి. సో ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళకి తెలియజేయండి, బోటింగ్ అయితే లేదు, నడుచుకుంటూ అయితే వెళ్ళాలా. అది కూడా చాలా మటుకు ఫ్రంట్లోకి వెళ్ళి వచ్చేస్తున్నారు అందరూ. సో మేము అక్కడ చూసుకొని ఇంకా అక్కడ ఏం లేదని చెప్పి నిసర్గధామ ఫారెస్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి టోకెన్ తీసుకోవాలి అక్కడ ముందర టికెట్, అండ్ కార్ పార్కింగ్కి కూడా మనం 50 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అబ్బా ఫుల్ ఉన్నారు జనాలు అయితే. మనం టోకెన్ తీసుకొని బర్డ్స్ అయితే మనకి లోపల బర్డ్స్ అండ్ అనిమల్స్ అయితే ఉంటాయి. బర్డ్స్ అయితే డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉంటాయి లోపల. టోకెన్ తీసుకొని ఇది ఎంట్రన్స్ ఇక్కడ. సో ఎంట్రన్స్లోకి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాము. హియర్ ఇట్ ఈస్, వెల్కమ్ టు నిసర్గధామ. ఫస్ట్ మనకి ఎంటర్ అయితేనే ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంది. వుడెన్ బ్రిడ్జ్ని దాటుకొని అవతల మనము బర్డ్స్ పార్క్ అయితే వెళ్ళాలి. కింద అయితే మనకి బోటింగ్ అయితే ఉంది. కింద చూస్తున్నారు కదా, ఈ పక్క బోటింగ్ చేస్తున్నారు చాలామంది. దిస్ ఈస్ ద వ్యూ. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే భలే చేస్తుంది, ఊగుతా ఉంది బాగా జాగడం ఒకసారి. ఈరోజు రష్ ఎక్కువ ఉండడం వల్ల చాలా అవుతుంది బ్రిడ్జ్. నాకు తెలిసి ఒక 300 meters అయితే ఉంటుంది బ్రిడ్జ్. బ్రిడ్జ్ దాటుకొని అయితే మనము ఆ పక్క పార్క్లోకి వెళ్దాం. వాళ్ళు మీరు బోటింగ్కి వెళ్ళాలంటే ఇది ఎంట్రన్స్ మనకి బోటింగ్కి. మనము హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటుకొని వచ్చేస్తే ఇక్కడ మనకి బోటింగ్ స్పాట్ ఉంది. ఇక్కడ మీరు ఎంట్రన్స్లో చూడొచ్చు, బోటింగ్ ఎంట్రన్స్ అని రాశారు. బోటింగ్కి పోయే వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఫర్ ది బర్డ్ పార్క్. రెస్టారెంట్స్ ఉన్నాయి మనకు లోపల. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి కాటేజెస్ కూడా ఉన్నాయి లోపల. వాళ్ళు ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కాటేజెస్ అని రాశారు. కాటేజెస్ తీసుకొని మనకి స్టే కూడా చేసుకోవచ్చు ఇక్కడ దగ్గరలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చారంటే మీరు ఎలిఫెంట్ క్యాంప్ నుంచి ఇది ఆల్మోస్ట్ 9 kilometers ఉంది. 9 to 10 kilometers అరౌండ్ ఉంది. సో మీరు ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చారంటే ఎలిఫెంట్ క్యాంప్ నుంచి ఇది చూసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు ఈ రెండు ఒకటే దగ్గర అయితే కవర్ అయిపోతుంది. నిసర్గధామ ఫారెస్ట్లో మొత్తం అన్ని బ్యాంబూ చెట్లే చూడండి. మొత్తం అన్ని బ్యాంబూ ట్రీస్ మనకి ఇక్కడ. టోటల్ ఫారెస్ట్ మొత్తము మనకి బ్యాంబూ ట్రీస్ ఉంటాయి. కొంచెం లోపలికి వస్తే మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. ఒకవేళ పర్చేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫస్ట్ టోకెన్ తీసుకుంటాం కదా, దానికి అవుట్ సైడ్ కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. అక్కడ కూడా మనకి చాలా మటుకు స్టాల్స్ అయితే ఉన్నాయి. వీడియో ఎండింగ్లో కవర్ చేస్తామని. మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ ఇక్కడ. వాళ్ళు పర్చేస్ చేసుకోవాలంటే అన్ని పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. కొంచెం లోపల వస్తే మనకి ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. వాళ్ళ మీతో పాటు ఎవరన్నా చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి ఆడుకునే కూడా మంచి ప్లే ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఆల్మోస్ట్ బాగా వెదర్ అయితే చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. మీకు వీడియోలో చూస్తేనే అర్థం అవుతుంటుంది వెదర్ ఎలా ఉందని చెప్పి. ఇది మొత్తం చిల్డ్రన్స్ ప్లే ఏరియాని. బాగా చిన్నపిల్లలు వస్తే కొంచెం ఆడుకోనేకైతే ప్లేస్ ఉంది ఇక్కడ. అండ్ ఈ బర్డ్స్ చిన్నపిల్లల ప్లే ఏరియా ఉంది కదా, అక్కడి నుంచి మనకు లోపలికి వెళ్తే బర్డ్స్ పార్క్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనము ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి వీడియోలో మొత్తం కవర్ చేస్తా.